గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 226th క్వశ్చన్ టు 250 క్వశ్చన్ వరకు చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి నీట్ 2024లో అడిగారు. సో అరేంజ్ ద ఎలిమెంట్స్ లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ అండ్ నైట్రోజన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఇక చూడండి, అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని ప్రకారం సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. సో ఫస్ట్ చూడండి, కార్బన్, నైట్రోజన్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నైట్రోజన్. సో నైట్రోజన్ హైయెస్ట్. సో ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కార్బన్. సో నెక్స్ట్ ఏంటి? కార్బన్. సో ఇక్కడ కార్బన్. సో సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? బోరాన్, బెరీలియం. సో ఇక్కడ S2 కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఇక్కడ P1. సో షీల్డింగ్ ఎఫెక్ట్ ఆర్ పెనట్రేషన్ పవర్ వలన మనకు బోరాన్కి లోయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. P1లోంచి ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో బోరాన్తో కంపేర్ చేస్తే బెరీలియంకి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. సో కార్బన్ తర్వాత ఏమొస్తుంది? బెరీలియం వస్తుంది హైయెస్ట్. నెక్స్ట్ బోరాన్, తర్వాత లిథియం. సో ఆప్షన్ 1 ఈజ్ ద right answer. And next question. The correct order of first ionization enthalpy for the given 4 elements. సో కింద ఇచ్చిన ఈ 4 ఎలిమెంట్స్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్ అడుగుతున్నాడు. సో చూడండి, మనకి ఇచ్చింది ఏంటంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ P3, ఇక్కడ P4. ఇది వచ్చేసి హాఫ్ ఫిల్డ్ కాబట్టి ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఫ్లోరిన్. సో చూడండి ఆప్షన్స్లో ఫ్లోరిన్. సో ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఆక్సిజన్, నైట్రోజన్. చూడండి, నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే, ఎందుకంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. హాఫ్ ఫిల్డ్ అనేది మనకు స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాబట్టి నెక్స్ట్ నైట్రోజన్ ఉంటుంది. సో దీని ప్రకారం నెక్స్ట్ ఆక్సిజన్, తర్వాత కార్బన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఆల్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్? ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, సోడియం ప్లస్ అంటే సోడియం 11, ప్లస్ అంటే 10. క్లోరిన్ ఎంత? 17, మైనస్ అంటే 18 వస్తుంది. సో ఇది ఐసోఎలక్ట్రానిక్ కాదు. ఫస్ట్ వన్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ N2O, N2O4, NO. సో ఇక్కడేమో 2 నైట్రోజన్, 4 ఆక్సిజన్ శాతం ఉన్నాయి కాబట్టి ఇవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అవ్వవు. అంతే కదా. ఇక్కడ 14 ప్లస్ 4 8 32 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. 32 ప్లస్ 14. సో టోటల్ వచ్చేసి 46 ఉన్నాయి. సో ఈ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సోడియం, మెగ్నీషియం, ఆక్సిజన్, ఫ్లోరిన్. చూడండి, సోడియం 10, మెగ్నీషియం 10, ఆక్సిజన్ చూడండి 8 ప్లస్ 1 9 మాత్రమే. F మైనస్ అంటే 10. సో ఇక్కడ మైనస్ మాత్రం ఉంది కాబట్టి 9, కాబట్టి ఇవి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అవ్వదు. అదే O-2 ఉండింటే ఈ ఆప్షన్ రైట్ అయ్యేది. సో చిన్న చేంజ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, కాల్షియం 2+, ఆర్గాన్ K+Cl-. సో కాల్షియం 2+, 20లోంచి 2 పోతే 18. అండ్ నెక్స్ట్
పొటాషియం ప్లస్ అంటే 19లోంచి 1 పోతే 18 అండ్ నెక్స్ట్ క్లోరిన్ మైనస్ ఎంత 17 ప్లస్ 1 18 అండ్ నెక్స్ట్ ఆర్గాన్ అంటే 18. సో ఇవన్నీ కూడా 18 ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following will have a greater value for phosphorus than for magnesium? సో ఫాస్ఫరస్ అనేది మెగ్నీషియం కంటే హైయెస్ట్గా దేంట్లో ఉంటుంది అంటున్నాడు. సో మెగ్నీషియం కంటే ఫాస్ఫరస్ హయ్యర్ వాల్యూ ఉండాలంట, హైగా ఉండాలంట. సో చూడండి అటామిక్ రేడియస్, ఈ అటామిక్ రేడియస్ చూడండి ఇక్కడ మెగ్నీషియం ఫాస్ఫరస్. సో రేడియస్ అనేది మెగ్నీషియంకి హైయెస్ట్గా ఉంది, ఫాస్ఫరస్ తక్కువగా ఉంది. కానీ ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో, ఫాస్ఫరస్కి హైగా ఉండే ప్రాపర్టీ ఏంటి అంటున్నాడు. సో ఆప్షన్ 1 వచ్చేసి తీసేయచ్చు. సో ఒకసారి ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఈజీగా మీరు ఇవన్నీ ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అయనైజేషన్ ఎనర్జీ చూద్దాం. అయనైజేషన్ ఎనర్జీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నాడు ఇక్కడ. సో ద ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆర్ కోవేలెన్సీ ఆఫ్ అల్యూమినియం. సో అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +3 అండ్ నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6, ఇది రైట్. అండ్ Na2O ఈజ్ బేసిక్ అండ్ Cl2O7 అనేది అసిడిక్ ఆక్సైడ్. అండ్ ద ఫాలోయింగ్ 4 స్పీసీస్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఇవన్నీ కూడా 10 ఎలక్ట్రాన్స్. సో ఐసో ఎలక్ట్రానిక్. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్ అమాంగ్ ద 4 స్పీసీస్ మెగ్నీషియం, అల్యూమినియం, మెగ్నీషియం +2, అల్యూమినియం 3+, ద స్మాలెస్ట్ వన్ ఈస్ అల్యూమినియం అంటున్నాడు. సో వీటిల్లో స్మాలెస్ట్ అల్యూమినియం అంట. రాంగ్ ఆన్సర్. ఎందుకు? పాజిటివ్ ఛార్జ్ దేనికైతే హైయెస్ట్ ఉంటుంది అదే స్మాల్ సైజ్, స్మాల్గా ఉంటుంది, అంతే కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ స్మాల్ ఆటమ్ అనేది అల్యూమినియం +3 అవుతుంది, అల్యూమినియం అవ్వదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనకు నీట్ 2024లో అడిగాడు, చూడండి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is the difference between electronegativity and electron gain enthalpy? సో డిఫరెన్స్ వచ్చేసి మనకి an element has a constant value of the electron gain enthalpy but not electronegativity. So option 1 is the right answer. And next question, an incorrect properties of P block elements among the following. సో ఈ P block ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్లో ఇన్కరెక్ట్గా ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇంక్లూడ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో ఇది వచ్చేసి మనకు రైట్ ఆన్సర్. మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్, ఫార్మ్ మెయిన్లీ కోవలెంట్ బాండ్స్ విత్ అదర్ ఎలిమెంట్స్. సో ఇది కూడా రైట్. నెక్స్ట్, ద అయనైజేషన్ ఎంథాల్పీస్ ఆర్ రిలేటివ్లీ లెస్సర్ దాన్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంట. సో అయనైజేషన్ ఎంథాల్పీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కంటే, సో ఇవి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కంటే తక్కువగా ఉంటాయంట, లెస్సర్ దాన్. కానీ హైయెస్ట్గా ఉంటుంది కదా పీ బ్లాక్కి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి మనకు రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
Oxygen has lower ionization enthalpy than nitrogen due to. సో ఆక్సిజన్ అనేది నైట్రోజన్ కంటే తక్కువగా ఉంటుంది అయనేషన్ ఎనర్జీ. రీజన్ ఏంటి? సో ఇక్కడ చూడండి, హాఫ్ ఫిల్డ్ P3 సబ్సెల్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇది రాంగ్. సో హాఫ్ ఫిల్డ్ అనేది నైట్రోజన్ అనుకుంటుంది 2p3, ఇది వచ్చేసి 2p4. సో హాఫ్ ఫిల్డ్ P సబ్సెల్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్. సో నైట్రోజన్ ఆటమ్ అనేది హాఫ్ ఫిల్డ్గా ఉండటం వల్ల ఆక్సిజన్ కంటే నైట్రోజన్కి ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, factor among the following that does not affect the ionization enthalpy of an element is. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే అటామిక్ రేడియస్ అండ్ హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ సబ్సెల్స్. సో ఇది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో నాట్ ఎఫెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి అటామిక్ నెంబర్ అనేది ఎఫెక్ట్ చేయదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు నీట్ 2022లో అడిగాడు. సో ద ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై, ఇక్కడ 419, 590 ఇచ్చాడు. ఎక్స్ వై ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ 3069 అండ్ 1145, 1145 ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ చూడండి, డిఫరెన్స్ దాదాపు 6 times హైయెస్ట్గా ఉంది. సో ఎనర్జీ డిఫరెన్స్ చాలా హైగా ఉంది. ఎనర్జీ డిఫరెన్స్ చాలా హైగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఫుల్ఫిల్డ్ లేదా హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ హైయెస్ట్ కాబట్టి వేలెన్సీలో 1 electron మాత్రమే ఉంటుంది, NS1. సో NS1 అంటే ఫస్ట్ ఏ గ్రూప్. ఫస్ట్ ఏ గ్రూప్నే మనం ఏమంటాం? ఆల్కలీ మెటల్ అంటాం. సో ఎక్స్ అనేది ఆల్కలీ మెటల్. సో ఇది ఇక్కడ ఆల్కలైన్ ఇచ్చాడు, ఇది తీసేయండి, ఆల్కలీ మెటల్స్. సో నెక్స్ట్ వై చూడండి, వై ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 590, సెకండ్ 1145, అంటే అంత ఎనర్జీ డిఫరెన్స్ లేదు. సో ఆటోమేటిక్గా ఇదేమవుతుంది? ఆప్షన్స్ ప్రకారం సెకండ్ గ్రూప్ అవుతుంది, సెకండ్ గ్రూప్. సో 2A, వీటిని ఏమంటాం? సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటాం మనం? ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్. సో వై ఈజ్ అన్ ఆల్కలీ ఎర్త్ మెటల్. సో మనము ఎలా డివైడ్ చేసాం? ఇక్కడేమో ఎక్స్ అనేది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది చాలా హైయెస్ట్గా ఉంది. సో కాబట్టి అది ఫస్ట్ గ్రూప్గా మనం డిఫైన్ చేసాం. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్నే మనము ఆల్కలీ మెటల్స్ అంటాం. నెక్స్ట్ డిఫరెన్స్ అనేది అంత లేదు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీకి సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఆప్షన్స్లో మనకు నెక్స్ట్ ఏం ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని ఇచ్చాడు. సో సెకండ్ గ్రూప్గా తీసుకున్నాం. సెకండ్ గ్రూప్ని ఏమంటాం? ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం. సో ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, in the following graph of variation of ionization energy with an atomic number XYZ represent elements. సో ఇక్కడ XYZ ఎలిమెంట్స్ ఏ గ్రూప్ సంబంధించిన ఎలిమెంట్స్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడేమో మనకు అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ, ఇక్కడ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ చూడండి ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. సో మనకి అయనైజేషన్ ఎనర్జీ హయ్యర్ వాల్యూ వేటికి ఉంటుంది? 0 గ్రూప్ ఉంటుంది, అంటే 18th గ్రూప్ హయ్యర్ వాల్యూ.
సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఎక్స్ అనేది సపోజ్ నియాన్ అనుకోండి, నియాన్ నుంచి నెక్స్ట్ సోడియం లోయెస్ట్ వాల్యూ, నెక్స్ట్ మళ్ళీ హైయెస్ట్ ఆర్గాన్, మళ్ళీ లోయెస్ట్ ఫస్ట్ గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్కి లోయెస్ట్ ఉంటుంది, 18th గ్రూప్ ఆ 0 గ్రూప్కి హైయెస్ట్ ఉంటుంది. సో హైయెస్ట్గా ఉంది అంటే అది 0 గ్రూప్కి సంబంధించిన ఎలిమెంట్ అని, లేదా హాఫ్ ఫిల్ అయి ఉన్న ఎలిమెంట్స్ అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్కరెక్ట్ ఆర్డర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో దీంట్లో ఇన్కరెక్ట్ ఏంటి అంటున్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో చూడండి, యాసిడిక్ NH3 less than PH3 less than ASH3, ఇది వచ్చేసి రైట్. నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. సో అయనైజేషన్ పొటెన్షియల్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ కార్బన్, బోరాన్, బెరీలియం, లిథియం ఇచ్చాడు, కానీ బోరాన్ అనేది బెరీలియం కంటే తక్కువగా ఉంది, బెరీలియం హైయెస్ట్గా ఉండాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. సో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్. సో బోరాన్ అనేది బెరీలియం కంటే లోయర్ వాల్యూ ఉండాలి అయనైజేషన్ అంటారు, డ్యూ టు ఇదేమో S2, ఇది P1, డ్యూ టు షీల్డింగ్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct order of first ionization potential among the following elements: beryllium, boron, carbon, nitrogen, oxygen. So beryllium, boron, carbon, nitrogen, oxygen ionization potential value అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ దేనికి, నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ కంటే నైట్రోజన్ ఎక్కువ కదా, సో నైట్రోజన్ హయ్యర్ వాల్యూ. సో నైట్రోజన్ అండ్ నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్. సో ఈ రెండు ఆప్షన్లు తీసేయండి, ఆక్సిజన్ తర్వాత ఏంటి, కార్బన్. నెక్స్ట్ బోరాన్ కంటే బెరీలియంకి హైయెస్ట్ ఉంటుంది, అంటే బోరాను లీస్ట్ వాల్యూ. సో బోరాన్ లాస్ట్లో ఉండాలి, నెక్స్ట్ బెరీలియం ఉండాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the explanation for the fact that the first ionization enthalpy of sodium is lower than that of magnesium, but its second ionization enthalpy is higher than that of magnesium. సో రీజన్ ఏంటి, ఫస్ట్ సోడియం యొక్క అయనైజేషన్ పొటెన్షియల్ అనేది మెగ్నీషియం హైయెస్ట్గా ఉంటుంది, సోడియంకి తక్కువగా ఎందుకు ఉంటుందంటే సోడియం అనేది సైజు హైయెస్ట్గా ఉంటుంది కాబట్టి. సో అటామిక్ సైజు. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది సోడియంకి హైయెస్ట్గా ఉంటుంది మెగ్నీషియం కంటే. రీజన్ ఏంటి, ఇక్కడ స్టేబుల్ కాన్ఫిగరేషన్, అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది హైయెస్ట్గా ఉంటుంది కంపేర్ టు మెగ్నీషియం ప్లస్, కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. And next question, wait students, the ionization enthalpy of the main group elements trends to decreasing down the group due to. సో అయనైజేషన్ ఎంథాల్పీ అనేది గ్రూప్స్లో టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందంట, ఎందుకు, రీజన్ ఏంటి? సో ఆప్షన్ చూడండి, ఇంక్రీజెస్ ఇన్ ద అటామిక్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఇంక్రీజింగ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్. సో అయనైజేషన్ ఎనర్జీ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వటం వలన, నెక్స్ట్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వటం వలన అది డిక్రీజ్ అవుతుంది. సో సైజ్ అనేది హైయెస్ట్గా ఉంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం ఈజీనే కదా, అంటే
లెస్ ఎనర్జీ, సో లోయర్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో దీని ప్రకారం ఆప్షన్ 1 ఈజ్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూస్ ఆఫ్ గ్రూప్ 13. సో మనకు ఇక్కడ మనకు వాల్యూస్ ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ ప్రకారం స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, గ్యాలియం హ్యాస్ లోయర్ అయనైజేషన్ ఎంథాల్పీ దాన్ అల్యూమినియం అన్నాడు. కానీ ఇక్కడ హైగా ఉంది కదా అల్యూమినియం కంటే, సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ గ్యాలియం హ్యాస్ హయ్యర్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో 77, ఇది 79, హైగానే ఉంది కదా. సో దాన్ అల్యూమినియం, ఇది రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the values of the first ionization enthalpies for 2 isotopes would be. సో ఐసోటోప్స్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటాం. సో న్యూట్రాన్స్ మీద ఇది డిపెండ్ అయి ఉండదు కాబట్టి మనకు ఐసోటోప్స్లలో అయనైజేషన్ ఎంథాల్పీ అనేది సేమ్గా ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. And next question, the incorrect statement about the ionization enthalpy is. So incorrect statement అడుగుతున్నాడు. సో చూడండి, ionization enthalpy increases from each successive electron. So it is right. And next, noble gases have the highest ionization enthalpy. అంతే కదా, noble 18 గ్రూప్ ఎలిమెంట్స్నే మనం నోబుల్ గ్యాసెస్ అంటాం. సో వీటికి హైయెస్ట్గా ఉంటుంది, ఇది కూడా రైట్. నెక్స్ట్, ఏ బిగ్ జంప్ ఇన్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇండికేట్స్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో మనకు ఒక అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ అనేది సడన్గా జంప్ ఎక్కువ హైయెస్ట్గా ఉందంటే దానికి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టు. సో ఇది కూడా రైట్. అండ్ నెక్స్ట్, అయనైజేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ హయ్యర్ దాన్ ది నైట్రోజన్. సో ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుందంట నైట్రోజన్ కంటే, కానీ నైట్రోజన్కి కదా ఎక్కువ ఉండేది, ఎందుకంటే హాఫ్ ఫిల్డ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సో చూడండి, ఇది నీట్లో 2019లో అడిగాడు. సో చూడండి, ఫస్ట్ నియాన్, తర్వాత ఫ్లోరిన్. నైట్రోజన్కి ఆక్సిజన్ కంటే హైయెస్ట్గా ఉంటుంది కాబట్టి నైట్రోజన్ ఎందుకు హైయెస్ట్గా ఉంటుంది? P3 హాఫ్ ఫిల్డ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత కార్బన్. ఇక్కడ బెరీలియం చూడండి, ఇక్కడ S2, ఇక్కడ P1, ఇక్కడ లిథియం. సో ఈ రెండు ఎందుకంటే పెనట్రేషన్ పవర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ థర్డ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. సో ఇక్కడ థర్డ్ అయనైజేషన్ పొటెన్షియల్ అడిగాడు. సో ఫస్ట్ మనం సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి ఇలా. సో 3s2 3p2 3s2 3p1 3s2 3s1. సో థర్డ్ అయనైజేషన్ అంటే 2 ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ అయనైజేషన్, సెకండ్ అయనైజేషన్ తీసేయండి. 2 ఎలక్ట్రాన్స్ని తీసేసినప్పుడు సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారము మనము అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూడాలి. సో దీని ప్రకారం చూడండి ఇక్కడ. సో ఇక్కడ థర్డ్ అయనైజేషన్ దాంట్లో 2s2 2p6 ఇనర్ట్ కాన్ఫిగరేషన్, దీనికి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది అయనైజేషన్ ఎనర్జీ. సో దేనికి ఉంది? మెగ్నీషియం. సో ఇక్కడ మెగ్నీషియం, ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ 2p5, ఇక్కడ థర్డ్ పీరియడ్ ఇది. సో సెకండ్ పీరియడ్కి ఫస్ట్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్కి హైయెస్ట్ అయనైజేషన్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది, సో ఏంటది? సోడియం. సో నెక్స్ట్ సోడియం, ఈ ఆప్షన్ని కూడా తీసేయచ్చు. సో నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఇది S1 ఉంది, ఇది S2 ఉంది. సో S2 దానికి మనకు హయ్యర్, దీంతో కంపేర్ చేస్తే హై వాల్యూ ఉంటుంది. సో ఏంటిది? సిలికాన్.
సో సిలికాన్, తర్వాత లాస్ట్ అల్యూమినియం. ఎందుకంటే ఈ రెండుతో కంపేర్ చేసినప్పుడు ఇది సైజ్ అనేది హైయెస్ట్గా ఉంటుంది, ఇది లోయెస్ట్ సైజ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద అయనైజేషన్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమం అడిగాడు. ఇక చూడండి, బేరియం సీజియం అనేవి 6th పీరియడ్. మ్యాక్సిమం అంటే టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది కదా, అసలు దీనికి చాలా లెస్ వాల్యూ ఉంటుంది. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమిచ్చాడు, బెరీలియం బెరీలియం. సో చూడండి, బెరీలియంకి హైయెస్ట్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎందుకు, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్ కాబట్టి ఈ రెండుతో కంపేర్ చేసినప్పుడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బెరీలియంకి లిథియం కంటే హైయెస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో దీని ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the atomic species that has the maximum ionization energy దేనికి ఉంటుంది అన్నాడు. సో O మైనస్ అంటే ఏంటి, ఫ్లోరిన్. S- అంటే క్లోరిన్, అంతే కదా. ఇది 16+1. మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ని అటామిక్ నెంబర్కి యాడ్ చేయాలి. సో సిలీనియం, చూడండి, ఆక్సిజన్కి యాడ్ చేసినప్పుడు ఫ్లోరిన్ వస్తుంది, సల్ఫర్కి యాడ్ చేసినప్పుడు క్లోరిన్ వస్తుంది, సెలీనియంకి యాడ్ చేసినప్పుడు బ్రోమిన్, టెలూరియంకి యాడ్ చేసినప్పుడు అయోడిన్ వస్తుంది. సో వీటిల్లో మ్యాక్సిమం అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది. సో టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్లోరిన్ అంటే O- హైయెస్ట్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, boron has lesser ionization enthalpy than beryllium. చూడండి, బికాస్, ఎందుకు, రీజన్ ఏంటి అంటున్నాడు. సో రీజన్ ఏంటి, ఇట్ ఈస్ ఈజియర్ టు రిమూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ A సబ్సెల్ దాన్ ఫిల్డ్ S సబ్సెల్. చూడండి, బెరీలియం, బోరాన్, ఇక్కడ S2 ఉంటుంది, ఇక్కడ P1 ఉంటుంది. ఇది స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ P1 అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు కంపేర్ టు బెరీలియం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ బెరీలియం బోరాన్. సో బెరీలియం బోరాన్, సో మనకి బోరాన్ కంటే బెరీలియం హైయెస్ట్ వాల్యూ ఉండాలి, బోరాన్ అనేది లెస్ వాల్యూ ఉండాలి. సో హయ్యర్ వాల్యూ, ఇది లెస్ వాల్యూ ఉండాలి. సో చూడండి, ఆప్షన్స్లో ఫస్ట్ బెరీలియం ఇచ్చాడు కాబట్టి హై వాల్యూ ఉండాలి. ఈ రెండు సేము, ఈ ఆప్షన్స్ తీసేయండి. సో ఇది లెస్ వాల్యూ, హై వాల్యూ. సో బెరీలియంకి హై ఉండాలి కదా, సో ఇది కూడా తీసేయండి. సో ఇది వచ్చేసి బెరీలియం, ఇది వచ్చేసి బోరాన్. సో బెరీలియంకి బోరాన్ కంటే ఎక్కువ ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the electronic configuration that has the maximum difference between second and third ionization. ఈ సెకండ్ అండ్ థర్డ్ అయనైజేషన్ పొటెన్షియల్ దగ్గర డిఫరెన్స్ అనేది చాలా హైగా ఉందంట. అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ హైగా ఉందంటే అక్కడ ఇనర్ట్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టు, ఇనర్ట్ కాన్ఫిగరేషన్ లేదా స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉన్నట్టు. సో అప్పుడు ఆటోమేటిక్గా వేలెన్సీలో మనకి ఎన్ని ఉన్నట్టు, సెకండ్ అయనైజేషన్ అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 2 ఉండాలి. సో ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ 251 to 275 క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.